ప్రజలను మోసం చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి రావటం చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. తల్లికి వందనం పేరుతో మహిళలను నట్టేట ముంచాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంటే ఆ ఇంట్లో ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60,000 అని పేరు ఒక్కొక్కరు చెప్పి అందరికీ ఇస్తారని చెప్పి మాటల గాడి చేయడం జరిగింది. దాన్ని నమ్మి దాన్ని చాలామంది ఓట్లు వేయడం జరిగింది. కానీ వాళ్ళ ఎలక్షన్ అయిపోయాక దాన్ని మార్చి ఇవాళ ఒక జీవోని రిలీజ్ చేశారు. 29 జీవోని రిలీజ్ చేసి ఇవాళ ఆ తల్లికి ఇచ్చేదానికి పెట్టారు తప్ప విద్యార్థికి అని కాకుండా తల్లికి ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే జీవోలో 29 జీవో అంటే వాళ్ళ అంటే ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే తప్పుడు వాగ్దానాలతో అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఇది.